సంఘీభావంగా ఇందిరా పార్క్ వద్ద హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ రకంగా కొట్టిందో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. సరే టైం ఇవ్వమని మంత్రి గారు అడిగిండ్రు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? సగం పీరియడ్ అయిపోయింది కదా. ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని ఇలా ఆశ. మంచి మాట కొద్ది ఇస్తావా? మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే ఏమన్నా అడిగితే పైసలు లేవంటాడు. పైసలు లేవా? ఎందుకు లేవు పైసలు? కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీకు ఐడియా కోసం చెప్తున్నా, HMWS హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని ఉంటుంది. దానికి మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా. ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్ లో ఉన్న గోదావరి నీళ్లను తెచ్చి మూసీ మోరిలో పోస్తా, నీళ్లు శుద్ధమైతే అంటుండు. దానికి ఎంత ఖర్చు పెడుతుండు? 6,000 కోట్లు. మూసీ నీళ్లను మురికి నీళ్ళలో మంచినీళ్ళు పోసేందుకు 6,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ కమిషన్లు వస్తాయి. అదే HMWS లో STPలు 4,000 కోట్ల రూపాయలతో STPలు పెట్టుండు. కమిషన్లు కాంట్రాక్టులు కనుక దానికి పైసలు ఉన్నాయి. HMDAలో 10,000 కోట్లతో టెండర్లు పిలిచినాడు. GHMCలో 6,000 కోట్లతో టెండర్లు పిలిచాడు. ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల రహదారి, ఆడ ఇల్లే లేదు, ఈయన భూములు ఉన్నాయి అంతే. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు. రేవంత్ రెడ్డి చుట్టాలే, వాళ్ళ బామ్మర్దులే, ఆయన భూములు ఉంటే ఆ భూముల కాడికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి. మా చిన్న ఉద్యోగులు, మా చిరు ఉద్యోగులు 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోసుక తింటారా? పైసలు లేవంటాడు. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు? నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు. GHMCలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇరిగేషన్లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. HMDAలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. GHMCలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,000 కోట్ల రూపాయలు, దాదాపు 50,000-60,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు. మరి పైసలు లేకపోతే 50,000-60,000 కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి. వాటికి మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. అందుకే ఇలా తప్పించుకోవడానికి మా ఉద్యోగులు DAలు అడిగినా, మా ఉద్యోగులు GPF గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు మాట్లాడినా, మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తా ఉన్నావు. ఇవాళ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు పెడతా ఉన్నావు. ఒక్కొక్క స్కూలుకు 200 కోట్లని 10,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు అక్కడ. మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఊర్లలో ఉండే పేదవాళ్ళు రెక్కాడితే డొక్క